అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 నెలల డీఏ బకాయిలతో పాటుగా 3% డీఏ పెంపు, దసరా, దీపావళి కానుకగా అండి. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 నెలల బకాయిలండి. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం డీఎన్ఎస్ అలవెన్స్ హైక్ ఈ నెలలో ప్రకటించి అక్టోబర్ జీతంతో కలిపి చెల్లిస్తారు. ఆహ్, ఆ నెలలో ఉద్యోగులు, పెన్షనర్లు కూడా 3 నెలల బకాయిలు అంటే జూలై నెల, ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల పొందుతారు. ఈ బకాయిలు గత డీఏకి, కొత్త డీఏకి మధ్య వ్యత్యాసంగా ఉంటుంది. ఇప్పటివరకు 50% డీఏ అరియర్‌లు అందుతున్నాయి. అది 53%కి పెరిగితే 3% బకాయిలను కేంద్రం చెల్లించనుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు డీఎన్ఎస్ అలవెన్స్‌ను సవరిస్తారు. ఈ ఏడాది డీఎన్ఎస్ అలవెన్స్ పెరుగుదలను మార్చి నెలలో ప్రకటించారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం డీఎన్ఎస్ అలవెన్స్, డీఎన్ఎస్ రిలీఫ్ రెండిటిని రె రె 4% చొప్పున అయితే పెంచిందనమాట. దీంతో డీఏ, డీఆర్ రేట్లనేవి 50%కి పైగా పెరిగింది. మార్చిలో ప్రకటించినటువంటి పెంపు జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. డీఏ పెంపు 3%. 2024 జనవరి నుంచి జూన్ వరకు ఏఐసీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ నంబర్లను బట్టి 2024 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరొక 3% డీఎన్ఎస్ అలవెన్స్‌ను పొందొచ్చు. జూన్ ఏఐసీపీఐ ఇండెక్స్‌లో 1.5 పాయింట్లు పెరిగింది. జంప్ కనిపించింది. అంటే మేలో 139.9 పాయింట్ల వద్ద ఉండగా జూన్‌లో మనకు ఈడ 141.4% పెరిగింది. అంటే ఫలితంగా 1.5 పాయింట్లకు పెరిగింది. సో, డీఎన్ఎస్ అలవెన్స్ స్కోర్ అనేది 53.36%గా మారింది. దీన్ని బట్టి ఈసారి డీఎన్ఎస్ అలవెన్స్‌లో 3% పెంపు ఉంటుందని చెప్తున్నారు. జనవరిలో ఇండెక్స్ నంబర్లు 138.9 పాయింట్లకు చేరింది. అప్పుడు డీఏ అనేది 50.84%కి పెరిగింది. కేంద్ర ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్ పెంపుపై సెప్టెంబర్ చివరిలో ప్రకటన వెలువడుతుంది. అయితే ఈ పెంపు అనేది జూలై 2024 నుంచి అమలవుతుంది. ఈ మధ్య కాలానికి చెల్లింపును బకాయిగా మారుస్తారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 53% డీఎన్ఎస్ అలవెన్స్, డీఎన్ఎస్ రిలీఫ్ చెల్లిస్తారు. ఈ నెల 25వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్నైతే ప్రకటించవచ్చు. ఇక మంత్రివర్గ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువడే అవకాశం ఉంది.